మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అందరికీ విద్య, సామాజిక న్యాయం సాధించాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం పాత బస్టాండ్ సెంటర్లో పూలే విగ్రహానికి అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, జీజే చెదరగొన్న విగ్రహానికి పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామేశ్వరరావు, సత్యరాజులతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, మాజీ జడ్పీటీసీ సభ్యులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు మాట్లాడుతూ బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి మహాత్మా పూలే అని కొనియాడారు. కుల వివక్షత, అంటరానితనం పైన పోరాడిన పూలే దేశంలో తొలి సామాజిక విప్లవకారుడు అన్నారు. తన భార్య సావిత్రిబాయికి చదువు నేర్పి తన ద్వారా బాలికల విద్యావ్యాప్తికి విశేషమైన కృషి చేశారన్నారు. 1874లో సత్య శోధక్ సమాజ్ స్థాపించి యువతను అభ్యుదయ మార్గంలో నడిపించారన్నారు. 1882లో హంటర్ కమిషన్కు విద్యా రిజర్వేషన్ల గురించి పూలే వినతిపత్రం సమర్పించారన్నారు. ప్రపంచ మేధావుగా పేరుగాంచిన అంబేద్కర్ పూలేను తన గురువుగా భావించారన్నారు. పూలే స్ఫూర్తితో అందరికీ విద్య, సామాజిక న్యాయం సాధనకై నేటి తరం ఉద్యమం సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, కేవీపీఎస్ నాయకులు జి సత్యానందం, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు చంద్రమల పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావులతో పాటు టి రాణి, డి శారద, వెంకట్రావు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు దగ్గరుండి ఆ గ్రామంలోని చుట్టుపక్కల గ్రామంలో కూడా చాలామంది మహిళలకి విద్య నేర్పించడం జరిగింది. ఆ టైంలో చాలామంది పెత్తందారులు ఎవరు కూడా చదవనీయకూడదని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అటువంటి ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా ఆవిడ ఒక చాలా స్కూల్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటిసారి స్త్రీకి విద్యను నేర్పించిన వ్యక్తి ఎవరున్నారంటే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారిని తెలియజేస్తూ, మరి ఆయన యొక్క అదుపు ఆజ్ఞలనే ఆయన వల్లనే ఇవాళ ప్రతి వారు కూడా బీసీ సామాజిక వర్గాల్లో ఒక స్థాయికి వచ్చాయంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. దళితుల మీద, శూద్రుల మీద దాడులు చేశారు. ఈరోజు రూపాయలు మార్చుకున్నారు. దళితులకి, శూద్రులకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా లోపలేస్తున్నారు. సాక్షాత్తు ఆనంద్ వెళ్తుండే ఆయన అంబేద్కర్కి మనవడు, ఆయన 5 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. ఆయన చేసిన నేరం ఏంటంటే ఆయన ప్రోగ్రెసివ్గా ఉండడమే ఆయన చేసింది. అంతే. శివా భరద్వాజ, ఇప్పుడు ఉమర్ ఖలీదు, వీళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు. ఉమర్ ఖలీద్కి కనీసం బీఆర్కి ఆయన బెయిల్ ఇచ్చేస్తారేమో అని చెప్పి నేను చాలా ఆశించాను. చాలా నిరుత్సాహం కలిగింది ఆయనకి బెయిల్ రాకపోవడం. తెరసి జ్యోతిబాబు పూలే ఆ రోజున ఏ కృషి అయితే చేశారో ఆ కృషిని ఈరోజు కొనసాగించడం, ఇంటెన్సిఫై చేయడం ఈ సమాజానికి చాలా అవసరం. ఆ రోజున ఏంటంటే ఏ రకంగా దళితుల్ని ఇబ్బందులు పెట్టారో, హింసకు గురి చేశారో మనం చదువుకున్నాం. ఈరోజు పరిస్థితి ఇంకా తెచ్చిపోతున్నట్టుగా కనబడుతుంది. అందుకని మనం అందరం జ్యోతిబాబు పూలే వర్ధంతో, జగజీవన్ రామ్ వర్ధంతో ఎవరో ఒకరు ఇలాంటివన్నీ తీసుకుని ఆ పేరుతోటి మనం ఏదైనా కొన్ని ప్రత్యక్ష కార్యాచరణలు కూడా చేయాలని అనుకుంటున్నాను. అతి ప్రధానమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి 75 సంవత్సరాలు దాటి ఈరోజు చాలా భారతదేశంలో ఆ రాజ్యాంగం ద్వారానే రాజ్యం నడుపుతూ నరేంద్ర మోడీ భారతదేశంలో ఈరోజు ఒక పక్క కుల వివక్షతని, రెండో పక్క బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆసరాగా చేసుకుని చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతులు పాటించడమే కాకుండా ప్రజాస్వామిక హక్కులకి కూడా భంగం కలిగే విధంగా నడుస్తుంది. వీటన్నిటినీ ఎదిరించి నిలబడిన వాటన్నిటినీ జైల్లో పెట్టి కనీస ప్రాథమిక హక్కులను కూడా వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రభుత్వం నియమించినటువంటి స్వతంత్ర కమిటీలన్నీ తన గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల వ్యవస్థను కూడా ఇటీవల బీహార్లో ఎంత తూర్పోరబట్టారో మనం చూసాం. రేపు రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాల్లోని అదే సరణ అడ్డంగా పెట్టుకుని ప్రజల హక్కుల్ని, ప్రజల ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే జ్యోతిబాబు పూలే లాంటి ఆశయాలని ఆశయంగా తీసుకుని కలిసికట్టుగా పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎవరు ఆ రోజుల్లో ఒక దళితుల స్త్రీలే కాదు, ఏ స్త్రీ కూడా చదవకుండా చేసిన మరి ఈ మొండితనం శాస్త్రాన్ని ఆయన పక్కన పెట్టి అతను ఇతర కులాలు కూడా చదవాలి, లేడీస్ అందరూ చదవాలని భార్యకి చదువు చెప్పి
టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఆవిడ చేత స్కూల్కి పంపిస్తుంటే అప్పుడు ఆవిడ మీద నువ్వు స్కూల్కి వెళ్ళడానికి లేదని చాలా మంది అగ్రకుల స్త్రీలు కానీ అగ్రకులాల వాళ్ళు కానీ పేడ నీళ్ళు చల్లడం ఇదంతా చూసి ఆవిడ ఆ పేడ నీళ్ళతో స్కూల్ చెప్పాలని మరి రెండో చీర ఆ బ్యాగ్లో పట్టుకెళ్ళి ఆ చీర ఇప్పేసి ఉతుక్కుని మళ్ళా చీర కట్టుకుని వచ్చేది. ఇంత సేవ చేసిన మరి పెద్దల్ని వాళ్ళ మరవకూడదు, మనం వాళ్ళు సాగాలని మనం ఎప్పుడు మనం గుర్తించుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుని రిజర్వేషన్లు కల్పించాలని, ఉపాధ్యాయులకి జీతాలు పెంచాలని ఒక ప్రాథమికమైన చర్చని లేవదీసినటువంటి ఒక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కార్మికుల కోసం, రైతుల కోసం, కౌలు రైతుల కోసం ఆయన గళాన్ని వినిపించారు. అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గొప్పతనం ఒక ముక్కలో చెప్పాలంటే మనందరికీ ప్రపంచ మేధావిగా పేర్కొనబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా భావించారు. యాక్చువల్గా పూలే జీవితాన్ని ఆయనే రాయాలనుకున్నారు. సమయం కుదరకపోవడం వల్ల ధనంజయ్ కీర్ గారు అంబేద్కర్ ఫ్రెండ్ జ్యోతిరావు పూలే జీవితాన్ని రాశారు. కానీ అంబేద్కర్ గారు శూద్రుడు అంటే ఎవరు అనే పుస్తకాన్ని రాసి మహాత్మా జ్యోతిరావు పూలేకి అంకితం ఇచ్చారు. అంత గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన స్ఫూర్తి నేటికి కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అందరికీ చదువు కావాలి. అందరికీ చదువులో ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలు చదువుకుంటే ఈ దేశం మరింత ముందుకు సాగడానికి అవకాశం ఉంది. అటువంటి నేపథ్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేని స్మరించుకుంటూ అందరికీ చదువు కోసం, సామాజిక న్యాయం కోసం, ఈ దేశం అన్ని రకాలుగా కార్మిక కష్టజీవులు ముందుకు రావడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకు మహాత్మా జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంఘాలకు ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ